శ్రీ సరస్వతి దేవాలయం, ఆంధ్రప్రదేశ్. శ్రీ జ్ఞాన సరస్వతి దేవి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని భాతరలో గోదావరి నదీ తీరాన ఉంది. దక్షిణ భారతంలో సరస్వతి దేవాలయం ఇది ఒక్కటే. మహాభారత యుద్ధం తరువాత వ్యాస మహర్షి గోదావరి నదీ తీరాన గల కుమారాంచల పర్వతాలను చేరుకుని దేవి కోసం తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమైంది. ఇక్కడ సరస్వతి, లక్ష్మి, కాళీ ముగ్గురు వెలసి ఉన్నారు. కాని ఈ దేవాలయంలోని ముఖ్య దేవత సరస్వతీదేవి. జ్ఞానప్రదాత అయిన సరస్వతీదేవి ఆశీస్సులను పొందడానికి చిన్న పిల్లలను ఇక్కడికి తీసుకువచ్చి అక్షరాభ్యాసం చేయిస్తారు. విద్యకు, కళలకు అధిదేవత అయిన సరస్వతీదేవి పాండిత్యాన్ని ప్రసాదిస్తుంది. ఆమె మనలోని సృజనాత్మకతను మేల్కొలిపి వివేకమును పెంపొందిస్తుంది. అజ్ఞానమనే తిమిరాన్ని తన కిరణాల ద్వారా చెల్లాచెదురు చేసే దేవత. ఆమె లేకపోతే లోకంలో చిక్కులు, సమస్యలు తప్ప మరేదీ ఉండదు. ఆమెను అర్థం చేసుకోవడానికి ఇంద్రియాలను జయించి ఆత్మ యొక్క పవిత్రతను అర్థం చేసుకోవాలి. ఆమె ఆసమైన హంస జ్ఞానాన్ని, ఆమె వాహనమైన నెమలి కళలకు ప్రతినిధులు. బాసర గ్రామం ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదీ తీరాన ఉంది. అక్కడి పవిత్ర వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. మంజీర, గోదావరి నదుల సంగమ స్థలంలో నిర్మింపబడ్డ ఈ ఆలయంలో జ్ఞానానికి, పాండిత్యానికి అధిదేవత అయిన శ్రీ సరస్వతీదేవి వెలసి ఉంది. బ్రహ్మదేవుడు వేదాలను, కృతువులను రక్షించడానికి ఒక దైవిక శక్తి ఉండాలని తలచి సరస్వతీదేవిని సృష్టించాడు. ఆమె సృష్టి తర్వాత బ్రహ్మ జ్ఞానం యొక్క శక్తిని గుర్తించాడు. మంత్రోచ్చాటన ఈ విశ్వాన్నంతా శక్తితో నింపివేసింది. వస్తువులు రూపుదిద్దుకోనారంభించాయి. శూన్యం ఒక రూపాన్ని సంతరించుకుంది. ఆకాశంలో నక్షత్రాలు ఏర్పడి స్వర్గం ఏర్పడింది. సముద్రాలు కొంతమేరకు కుంగి భూమి మధ్యలో నిలిచింది. దేవతలు రోదసిలోని గ్రహగోళాలకు అధిపతులయ్యారు. రాక్షసులు పాతాళంలోని ప్రదేశాలను పాలించారు. మనుషులు భూమిపై నడిచేవారు. సూర్యోదయం, అస్తమయం ఏర్పడ్డాయి. చంద్రునికి కళలు ఏర్పడ్డాయి. సముద్రానికి ఆటుపోటులు ఏర్పడ్డాయి. ఋతువులు మారాయి. విత్తనాలు మొలకెత్తాయి. మొక్కలు పుష్పించాయి. మోడు వారాయి. జంతువులు స్థానాలు మారాయి. పద్ధతి లేనితనం లయబద్ధమైన జీవనానికి దారినిచ్చింది. ఎక్కడ చూచిన ఆనందం కనిపించింది. ఒకరోజు బ్రహ్మలోకంలో ప్రభు, మీరు ఈ విశ్వాన్ని సృష్టించారు. నేను జ్ఞానానికి సంబంధించిన శక్తిని. మీరు ఏది ముఖ్యమని భావిస్తారు, సంపద లేక జ్ఞానమా? సరస్వతి, ఇలాంటి ప్రశ్నలు నన్నెందుకు అడుగుతున్నావు? ఇవన్నీ సమస్యలకు దారి తీస్తాయి. ప్రభు, ఒకరికి జ్ఞానం ఉంటే సంపాదించవచ్చు, కానీ సంపద ఉండి తీరాలా? మీరు అంగీకరిస్తారా? చెప్పండి ప్రభు. అలాగే, నీ ఇష్ట ప్రకారమే. కాని
ఈ వార్త విష్ణువు పత్ని అయిన లక్ష్మీదేవిని చేరింది. ఆమె కోపగించింది. ఆమె బ్రహ్మలోకానికి వచ్చింది. బ్రహ్మదేవ, మీరు జీవితంలో సంపద ముఖ్యం కాదని ఎలా చెప్పగలరు? లక్ష్మీదేవి, నేను ఆ విధంగా అనలేదు. ఈ విషయానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకు. దానిలో తప్పే ఉన్నది. జ్ఞానం ఉన్న చోట సంపద ఎలాగైనా సంపాదించవచ్చు. సరస్వతి, ఎక్కువగా మాట్లాడకు. ఒకరి వద్ద ధనం ఉంటే జ్ఞానాన్ని ఎలాగైనా సంపాదించవచ్చు. ఇద్దరు అమ్మలు వాగ్వివాదానికి దిగారు. అది స్వర్గలోకంలో పెద్ద సమస్యగా మారింది. ఈ వాగ్వివాదం మహేశ్వరుడి తపస్సును భగ్నం చేసింది. ఆయన కోపంతో తన మూడవ కన్ను తెరిచేటప్పటికీ అక్కడి నుండి ఒక అగ్నిజ్వాల వెలువడింది. ఆ అగ్ని చల్లార్చేందుకు సరస్వతి ఒక నదిగా మారి ప్రవహించింది. సరస్వతి, నీ గురించి నీవు ఎక్కువగా అంచనా వేసుకున్నావు. నీవు జ్ఞానానికి అధిదేవతమనడంలో ఏ సందేహము లేదు. కానీ నీ అహంకారానికి శిక్షగా నీకు విడిగా ఏ ఆలయమూ ఉండదు. నన్ను మన్నించండి ప్రభు. ఈ యుగంలో మహాభారత యుద్ధం ముగిసిన తరువాత వ్యాస మహర్షి నీకొక ఆలయాన్ని నిర్మిస్తాడు. సరస్వతి పరమశివుడికి ధన్యవాదాలు తెలిపింది. వ్యాస మహర్షి మహాభారతాన్ని వ్రాసిన తరువాత అలసిపోయాడు. మనశ్శాంతి లేకుండా పోయింది. ఆయన గోదావరి నదీ తీరానికి వచ్చాడు. అక్కడి సుందర ప్రకృతిని, పవిత్ర వాతావరణాన్ని చూసిన తరువాత ఆయనక్కడ సరస్వతీదేవికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ఆ ఆలయం వ్యాస మహర్షి పేరు మీదుగా బాసర సరస్వతీదేవి ఆలయంగా పిలువబడింది. వ్యాసుడి తరువాత ఎందరో మునులు, ఋషులు ఆ ఆలయాన్ని దర్శించిన తరువాతే తమ కార్యరచనకు శ్రీకారం చుట్టేవారు. వాల్మీకి కూడా రామాయణాన్ని ఆరంభించక ముందు ఇక్కడికే వచ్చి సరస్వతీదేవిని ప్రార్థించి ఆ శకంలో రాయడం ఆరంభించారు.